హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ సెక్షన్కి వచ్చిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. వాయిస్ కొంచెం లోగా ఉంటుంది, కొంచెం ఫీవర్గా ఉంది దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి వీడియో మీరు కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చిన సెక్షన్లో వచ్చిన బిట్స్ అయితే ఇక్కడ నేను చెప్తాను. కొన్నిటికి ఆన్సర్స్ అయితే పెట్టలేదు, తెలిసిన వాటికే పెట్టాను. రక్షక తంత్రాల గురించి ఇవ్వడం జరిగింది. రక్షక తంత్రాల్లో ఉపసంహరణ గురించే ఇచ్చాడు. సంహరణ అంటే ఏంటి అంటే, మనకు ఒక పనిని ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి చదవని వ్యక్తి ఎగ్జామ్కి హాజరు కాకపోవడం, ఉద్యోగం నచ్చని వ్యక్తి ఉద్యోగంని మానివేయడం, దీన్ని ఉపసంహరణ అంటారు. నెక్స్ట్, శాశ్వత శిస్తు ప్రవేశపెట్టిన వారు ఎవరు? శాశ్వత శిస్తును ప్రవేశపెట్టింది కారన్ వాలిస్. నెక్స్ట్, దిరువు సంబంధించి నానార్థాలు అడగడం జరిగింది. దిరువు నానార్థాలు. నెక్స్ట్, ఎమిలీ అర్థము. చైతన్యకి పర్యాయ పదాలు అడిగాడు. నెక్స్ట్, సగటు ప్రజ్ఞాలబ్ధి అనేసి అడగడం జరిగింది. సగటు ప్రజ్ఞాలబ్ధి వచ్చేసి 90 నుండి 109. నెక్స్ట్, బొబ్బిలి యుద్ధం ఎవరికి మధ్య జరిగింది అంటే, బొబ్బిలి యుద్ధం అనేది విజయనగర గణపతి రాజులకు మరియు బొబ్బిలి రాజుల మధ్య హోరాహోరీగా ఈ బొబ్బిలి యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్, సమగ్ర మూల్యాంకనం చేయడానికి ఉపాధ్యాయులకు తోడ్పడేది ఏది? సమగ్ర మూల్యాంకనము చేయడానికి ఉపాధ్యాయులకు తోడ్పడినది ఏది? నెక్స్ట్, రాంబాస్ వైశాల్యం మీద బిట్ అడగడం జరిగింది. రాంబాస్ వైశాల్యం ఫార్ములా వచ్చేసి ½ d1 × d2. నెక్స్ట్, 1 నిమిషానికి 100 సెంటీమీటర్ల దూరం వెళితే 15 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించగలరు? ఫర్ సపోజ్ 1 నిమిషానికి 100 సెంటీమీటర్ల దూరం ప్రయాణిస్తే 15 నిమిషాలకు వచ్చేసి 15 × 100 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, చతురస్రం చుట్టుకొలత గురించి ఇచ్చాడు. చతురస్రం చుట్టుకొలత వచ్చేసి 4a. అదే వైశాల్యం కానీ ఇచ్చుంటే a² అవుతుంది. నెక్స్ట్, బహుబహువాదం గురించి ఇవ్వడం జరిగింది. బహుబహువాదము మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించారు. బహుబహువాదం అనేది పక్షులు జంతువుల ధ్వనుల నుంచి వచ్చిన వాదము. నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ విచ్ టైప్ ఆఫ్ వర్డ్ అనేసి ఇచ్చాడు. రిక్వెస్ట్కి సంబంధించిన వర్డ్. కుడ్ యూ ప్లీజ్ అనేది రిక్వెస్ట్కి సంబంధించింది. నెక్స్ట్, ఉత్పలమాలకు సంబంధించి గణాలు అడిగాడు. ఉత్పలమాల గణాలు వచ్చేసి భరణవ భరవ. నెక్స్ట్, కామాని ఏమంటారు అనేసి విరామ చిహ్నాల గురించి అడగడం అయితే జరిగింది. క్రింది వానిలో ప్రాథమిక అవసరం ఏది అనేసి అడిగాడు. ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, నాణాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేసి ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. కస్కుట అనేది ఏ రకమైన మొక్క అడిగాడు. కస్కుట అనేది పరాన్నజీవి మొక్క. తనని అతిథేయిగా చేసుకొని ఏ మొక్క మీదకైతే పాకుతుందో దాన్ని ఆహారంగా తీసుకుంటుంది. నెక్స్ట్, కొండపల్లి కోటను ఎవరు కట్టారు? ప్రోలయ వేమారెడ్డి. కొండపల్లి కోటను కట్టిన వారు ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్, కథాకథన పద్ధతిని పూర్వగాథను తెలిపే పద్ధతి ఏది అంటే కథాకథన పద్ధతి. నెక్స్ట్, వృత్యానుప్రాస అలంకారం గురించి ఇచ్చాడు. నెక్స్ట్, వృద్ధి సంధి మీద ఒక బిట్ అయితే రావడం జరిగింది. తృతీయ తత్పురుష సమాసం మీద ఒక బిట్టు. సరళాల గురించి అడిగాడు. నెక్స్ట్, డింగ్డాంగ్ వాదం గురించి ఇవ్వడం జరిగింది. దీన్నే ప్రకంపనవాదం అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాదించింది కూడా మార్క్స్ ముల్లరు. అదేవిధంగా డింగ్డాంగ్ వాదాన్ని, ఇది వచ్చేసి ప్రకంపనల నుంచి వచ్చిన వాదము. అంటే గంట శబ్దము, ఇలా గనగన పడవలు నడిపే అలా సౌండ్స్ నుంచి వచ్చిన శబ్దం. నెక్స్ట్, సంశ్లిష్ట వాక్యం అనగానేమి? కుమార శతకకర్త ఎవరు అనేసి, కుమార శతకకర్త వచ్చేసి పక్కి వెంకట అప్పల నరసింహ కవి. నెక్స్ట్, చోమ్స్కీ సిద్ధాంతం గురించి ఇవ్వడం జరిగింది. భాషా వికాస సిద్ధాంతము. నెక్స్ట్, అస్మక ఏ నది తీరాన ఉంది? అస్మక వచ్చేసి గోదావరి నది తీరాన ఉంది. ఫస్ట్ కృత్రిమ దారం వచ్చేసి నైలాన్ దారము. 2వ ప్రపంచ యుద్ధం టైంలో ఈ నైలాన్ దారం అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద బిట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎంటర్ప్రైజ్ స్పెల్లింగ్ అడగడం అయితే జరిగింది మళ్ళీ. నెక్స్ట్, భాషా భాగాల్లో విశేషణం గురించి అడిగాడు. ఎర్రచీరో సంథింగ్ ఏదో అడిగాడు. నెక్స్ట్, తలలో నాలుక అనే జాత్యం గురించి ఒక బిట్ అయితే ఇచ్చాడు. మౌర్యుల పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం అనేసి ఇచ్చాడు. నెక్స్ట్, ఎమోషన్స్ని తెలియజేసే వాక్యం వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. టోటల్గా ఇవి ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన కొన్ని బిట్స్. సో ఇంకా నాకేమన్నా బిట్స్ తెలిస్తే మార్నింగ్ది ఆఫ్టర్నూన్ది ఎక్స్ట్రాగా ఇంకో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియోకి మీకు నేను ఆన్సర్స్ చెప్పలేదు. మీకు తెలిసిన ఆన్సర్స్ ఉంటే నాకు కామెంట్ అనేది చెయ్యండి.
సో విద్యా దృక్పథాలు మీకు డిఎస్సికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ కావాలి, విద్యా దృక్పథాలు కావాలా, జీకే కావాలా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన క్లాసెస్లో జరిగిన బిడ్స్ ఎంతవరకు ఎగ్జామ్స్లో వస్తున్నాయో కూడా కమెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.